హాయ్ అండి. అమ్మ ప్రేమ అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను మేడ మీదకైతే వెళ్ళి బట్టలన్నీ కూడా ఉతికేసి అవన్నీ ఆరపెట్టేసుకొని ఇంట్లోకొచ్చేలకే 9 ఆ టైం అయితే అయింది. కొంచెం త్వరగా బట్టలు ఉతికేసుకుంటే ఎండ అనేది తప్పించుకోవచ్చని చెప్పి ఇంక పిల్లలు వెళ్ళిన వెంటనే బట్టలైతే ఉతికేసానండి. ఇక్కడొచ్చేసి ఇంకో 9 ఆ టైం అయితుంది కదా! ఇంక ఇంట్లోకొచ్చి ఒక 10 నిమిషాలైతే కూర్చొని ఇక్కడ జీలకర్ర, మెంతులు వేసేసుకొని ఆ వాటర్ మరిగించుకొని అయితే తాగుతూ ఉంటానండి. ఇప్పుడు నేను ఒక 16 రోజుల నుంచి అయితే తాగుతూ ఉన్నాను. అవి గ్యాస్ మీద అయితే పెట్టేసానండి. అవి కాగుతూ ఉన్నాయి. ఇదొచ్చేసి గోండు కటోర. ఒంట్లో వేడిని త్వరగా అయితే తగ్గిస్తుంది. ఈ గోండు కటోర చాలా మంచిదండి ఎండాకాలము. మిషన్ కుట్టే వాళ్ళకైనా ఏదైనా పనికి వెళ్ళొస్తూ ఉంటారు కదా! బేల్దారి పని అలాగా చేస్తూ ఉంటారు కదండీ చాలామంది. ఇంటికొచ్చేసరికి ఏదన్నా చల్లగా తాగాలనిపిస్తుంది. ఒంట్లో వేడిని కూడా అయితే తగ్గిస్తుంది. బీట్రూట్ జ్యూస్ కానీ ఏదైనా లెమన్ వాటర్‌లో వేసుకొనైనా తాగొచ్చు. ఒంట్లో వేడి చాలా త్వరగా తగ్గిస్తుంది. చాలా మంచిదండి. ఒంటికి కూడా చలవ చేస్తుంది. ఈ గోండు కటోర అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒంట్లో వేడిని తగ్గించడానికైతే. ఇక్కడొచ్చేసి ఇంకా బీట్రూట్ జ్యూస్ చేసేసిందని చెప్పేసి క్యారెట్‌ను, బీట్రూట్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇవేమో మరుగుతూ ఉన్నాయండి. జీలకర్ర, మెంతులు వేసి వాటర్‌లో వేసి మరిగించేసాను ఇవైతే. ఇవేమో అప్పుడు ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్‌లో వేసుకొని మనం టీ తాగినట్టు చిన్నగా తాగాలండి ఇవైతే. ఇవి తాగటం వల్ల గ్యాస్ సమస్య అనేది ఉండదు. ఇప్పుడు చాలా వరకైతే నయమండి. గ్యాస్ ట్రబుల్ ఉన్న వారికి చాలా ఉపయోగపడుతుంది ఇదొచ్చేసి అయితే. నేనైతే ఇక్కడ తాగుతూ ఉన్నాను. ఇంకా వంట అదంతా అయితే చేయాలి. గిన్నెలు తోమాలి, ఇంకా ఇల్లు అదంతా కూడా అయితే ఊడ్చాలి. ఇవి తాగేసిన తర్వాత ఒక అరగంటలోపు ఇల్లంతా కూడా అయితే సర్దేసి పక్క బట్టలన్నీ కూడా అయితే మడత పెట్టేశాను. ఈలోపు ఒక అరగంట అయిపోయిందండి. బీట్రూట్ జ్యూసు తాగుదామని చెప్పేసి మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న గోండు కటోర ఉంది కదా! అవి నానిపోయిందండి. మీరు నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. లేకపోతే ఉదయాన్నే లెగవంగాల్నే నానబెట్టేసుకోవచ్చని. మినిమం 7, 8 గంటల వరకు అయితే నానిపోవాలి ఇదొచ్చేసి. నేనేం బీట్రూట్ జ్యూస్‌లో అయితే వేస్తున్నాను. సబ్జా గింజలు నానబెట్టుకున్నాను. నానిన తర్వాత అవి ఒక గ్లాస్‌లో వేసుకొని గోండు కటోర కూడా అయితే నానిపోయింది. ఇది జెల్లీలాగా ఉంటుందండి. బాగుంటుంది. త్వరగా వేడిని తగ్గిస్తుంది. ఇదైతే గోండు కటోర. మిక్సీకి పట్టుకున్న బీట్రూట్ జ్యూస్ కూడా అయితే వేసేసుకొని గోండు కటోర అవన్నీ కూడా వేశాను. ఇది ఒక గ్లాస్ అయితే తాగాను. ఇంకా ఉదయం టిఫిన్ ఏం చేయలేదని నేనైతే. ఇంకా నేను కూడా అయితే ఫ్రెష్ అయిపోయాను. ఈలోపు అయితే పిల్లలు కూడా అయితే వచ్చేసారు. వంట అదంతా కూడా అయితే ఏం చేయలేదు. బాగా ఆకలేస్తుందండి. ఈలోపు అయితే ఒక క్యారెట్ ఉంటే తినేస్తున్నాను. పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళకేమో బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చేశాను కదా! చల్లంగా ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసి వాళ్ళకేమో ఇచ్చేసాను. గోండు కటోర, సబ్జా గింజలు అన్నీ వేసేసి. వాళ్ళైతే గోండు కటోర అయితే ఏం తినలేదు. సబ్జాలు అన్నీ జ్యూస్ అయితే తాగేశారండి. ఇదొచ్చేసి మీ రిలయన్స్‌లో తీసుకొచ్చానని చెప్పాను కదా! ఇవి కూడా పాలల్లో వేసుకొని తింటే బాగుందండి. కాకపోతే కొంచెం చప్పగా ఉంది. ఎలా ఉన్నాయి ఏందని మీకు చూపిద్దామని చెప్పేసి మరలా అయితే మధ్యాహ్నం టైం తీశాను. జీడిపప్పు అవి లేవు కదండీ! బాదం పప్పు, అలాగనే పుచ్చగింజలు, రాగి అలాగా ఇంకా ఉన్నాయండి వీటిలో అయితే. నేను తినేటప్పుడు కొంచెం పాలల్లో బెల్లం వేసుకొని, పాలు పోసేసుకొని వేడి వేడి దాంట్లో తింటున్నాను. పర్లేదండి. టిఫిన్ స్కిప్ చేసేసి ఇదైతే తింటున్నాను నేనైతే ఈ మధ్య. కొంచెం వెయిట్ లాస్ అవుదాం అని చెప్పేసి నేను కూడా అయితే కంటిన్యూ చేస్తున్నానండి. ఒక 4 రోజుల నుంచి అయితే. బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయలేదని చెప్పేసి గుడ్లు కూడా అయితే ఉడికించాను. ఒకేసారి సాంబార్ చేస్తున్నానండి. సాంబార్‌లోకి వేయించేద్దామని పిల్లలకు కూడా. నేనేమో మామూలుగా ఉడికించినయే కట్ చేసుకొని కొంచెం మిరియాల పొడి, సాల్ట్ అయితే వేసేసుకొని 2 గుడ్లు అయితే తినేసాను. పిల్లలు వచ్చేసిన తర్వాత వంట అయితే చేస్తున్నానండి. సాంబార్ అయితే చేస్తున్నాను ఇక్కడ. రైస్ కూడా అయితే పెట్టేశాను. రైస్‌కు పనిచేసే అతనికి కూడా ఒక అతనికి వండమని చెప్పేశారండి మా వారైతే. అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రైస్ కూడా అయితే వండుతున్నాను. గ్యాస్ మీద అయితే పెట్టేశానండి. అదేమో ఉడుకుతుంది. ఇక్కడేమో సాంబార్‌కి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత కచ్చాపిచ్చా దంచుకున్న చిల్లిపాయ రబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, మునక్కాయ, పచ్చిమిర్చి, టమోటా, క్యారెట్ వేశాను. ఈ మునక్కాయలేమో ఇంటి పక్కన చెట్టు అయితే ఉందండి. ఆ అన్న అయితే ఇచ్చాడు. ఒక 8 మునక్కాయలు అయితే.
ఒకరోజేమో మునక్కాయ టమోటా చేశాను, ఈరోజేమో మునక్కాయ సాంబార్ అయితే చేస్తున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసానండి మునక్కాయలు అయితే. ఈ మునక్కాయలు మా వారికి ఈ సాంబార్లో అయినా కర్రీలోనే వేస్తే చాలా ఇష్టంగా తింటారు, అందుకే కొంచెం ఎక్కువగానే వేసాను. ఇక్కడ పసుపు ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇదంతా కూడా అయితే మూత అయితే పెట్టేశానండి. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయని నేను మూత పెట్టేశాను. ఇక్కడ ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మూత అంతా తీసుకొని ఒకసారి మరలా కలిపేసుకున్నాను. తగినంత కారము అవంతా కూడా అయితే వేసి, ఇంకా చింతపండు పులుపు ఉంటుంది కదా, ముందుగానే నానపెట్టేసానండి. చిన్న ఉసిరికాయ సైజ్ అంతా వేసాను. చింతపండు 2 రకాలుగా ఉంటాయండి, పులుపు తక్కువగా ఉండేది, పులుపు ఎక్కువగా ఉండేది. నేను మొన్న పొడిమిర్చి పచ్చడి పెట్టాను, వాటిల్లో కొంచెం పచ్చళ్ళలో పెట్టే చింతపండు అయితే ఉంది, అందువలన పులుపు అనేది ఎక్కువగా ఉండటం వలన కొంచెం తగ్గించి వేసాను. కానీ సాంబార్లోకి ఆ పులుపు అంతా కూడా అయితే చక్కగా సరిపోయింది. ఆ పులుపు రసం అంతా వేసిన తర్వాత తగినన్ని నీళ్లు కూడా వేసి ఇంకా కల్లుప్పు కూడా అయితే కొంచెం అయితే వేసాను. ఇవి కొంచెం ఉడకబట్టిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉద్దిపప్పు అంతా కూడా అయితే వేసాను. మీరు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, పలసంగా కావాలంటే పలసంగా అయినా సాంబార్ అయితే చేసుకోవచ్చండి. ఇంకా రైస్ కూడా అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తామనగా ఒక చిన్నది బెల్లం ముక్క అయితే వేసాను. బెల్లం ముక్క వేసిన తర్వాత కొత్తిమీర కూడా అయితే వేసేసానండి. ఇంకో వేసిన తర్వాత 2 నిమిషాలు మరిగించుకుంటే సాంబార్ అనేది బాగుంటాయి. ఇడ్లీలోకి రైస్లోకి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఈ సాంబార్ అంతా కూడా అయితే ఉడికిపోయినాయండి. ఇంకా గుడ్లన్నీ కూడా అయితే పట్టుకున్న పొట్టంతా తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని గుడ్లన్నీ కూడా అయితే ఒకసారి అయితే వేపేస్తున్నాను. ఇవైతే ఇంక నేను తినట్లేదండి, పిల్లలకి మా వారికి పనిచేసి అతనికి కూడా పెట్టాలని చెప్పేసి కొంచెం ఎక్కువగా ఉడికించుకున్నాను గుడ్లు అయితే. నూనెలో వేగిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేసిన తర్వాత ఇక్కడ ఒక అర స్పూను కారం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. గుడ్డు ఫ్రై అయితే అయిపోయింది. సాంబారు గుడ్డు ఫ్రై నంచుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే చేశాను. సాంబారు ఉప్పు చేప కూడా అయితే బాగుంటుందండి. ఇదేనండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను.